హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే వీడియో మా ఇంట్లో మేళా చేస్తున్నాం. ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాం. ముందుగా మనం ప్రమిదలని, కొబ్బరికాయల్ని, అలాగే చెంబుల్ని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అత్తమ్మేమో పానకం కోసం కొబ్బరికాయ కోరింపు చేస్తుంది. వీటిని బొట్లు పెట్టుకోవాలి. మేము పూజకి 9 కొబ్బరికాయలు తీసుకున్నాము. 9 చెంబులు, 9 దీపాలు పెట్టుకోవాలి. అన్నిటినీ ఇలా పసుపు, కుంకుమ, చందనము, బియ్యం పిండితో బొట్లు పెట్టుకున్నాము. నెక్స్ట్ పానకం కోసం రెడీ చేస్తున్నాము. దీంట్లో కొబ్బరి కోరింపు, అరటిపళ్ళు, బెల్లం వేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి. చిన్నత్తమ్మేమో కొబ్బరికాయ, అరటిపళ్ళు ప్రసాదం తయారు చేస్తుంది, కొబ్బరికాయలు కోస్తుంది. నేను అటుకులు ప్రసాదం చేస్తున్నాను. అటుకులు ప్రసాదానికి అటుకులు శుభ్రంగా కడుక్కోవాలి. దాంట్లో కొంచెం బెల్లం, 1/2 కేజీ పంచదార వేసుకోవాలి. ఎందుకంటే మేము చాలా ఎక్కువ ప్రసాదమే చేస్తున్నాను. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఇదో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వడపప్పు ప్రసాదం చేస్తున్నాను. వడపప్పు ఒక 1/2 అవర్ పాటు వాటర్లో నానబెట్టుకోవాలి. బాగా కడిగి కొంచెం బెల్లం వేసి మొత్తం బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ద్వారాలన్నిటికీ మామిడి తోరణాలు పెడుతున్నాను. వాటికి పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నాను. చిన్నత్తమ్మకి అత్తమ్మ నేను హెల్ప్ చేస్తున్నాము. కొబ్బరికాయ, అరటిపళ్ళు ప్రసాదం చేస్తున్నాము. నెక్స్ట్ పానకానికి కొబ్బరికాయ కోరింపు, అరటిపళ్ళు, నానబెట్టుకున్న అటుకుళ్ళు, బెల్లం, అలాగే తేనె, నెయ్యి, వాటర్, పాలు లాస్ట్లో యాడ్ చేయాలి. వీటన్నిటిని చీని కూడా వేసుకోవాలి. అంటే తీపి సరిపోకపోతే కొంచెం చీని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇలా బాగా పిసకాలి, పక్కన పెట్టుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దేవుడికి, త్రిమూర్తులకి ఉలాస్ పువ్వులు అంటే చాలా ఇష్టం. ఇదిగోండి, చెంబులకి అన్ని చెంబుల చుట్టూ ఇలా కట్టాలి. 3 త్రిమూర్తులకి ఉలాస్ పువ్వులతో దండ కూడా వేయాలి. నెక్స్ట్ మర్రి రెడ్డును, 3 కొమ్మలతో ఉన్న రెడ్డును తీసుకోవాలి.